సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. భారత త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం ఇందుకు వేదికైంది. ఈ సార్టీలో భారత వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ రాష్ట్రపతితో ఉన్నారు. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ గతంలో సుఖై 30 ఎంకేఐ యుద్ధ విమానంలో పయనించారు. రాష్ట్రపతి ముర్ము 2023 ఏప్రిల్ 8న సుఖై ఫైటర్ జెట్లో గగనయానం చేశారు. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానంలో మెగా సార్టీ చేశారు. ఈ రఫేల్ జెట్స్ ను ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించింది భారతీయ వాయుసేన. వీటి సాయంతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. భారత త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం ఇందుకు వేదికైంది. ఈ సార్టీలో భారత వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ రాష్ట్రపతితో ఉన్నారు. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ గతంలో సుఖై 30 ఎంకేఐ యుద్ధ విమానంలో పయనించారు. రాష్ట్రపతి ముర్ము 2023 ఏప్రిల్ 8న సుఖై ఫైటర్ జెట్లో గగనయానం చేశారు. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానంలో మెగా సార్టీ చేశారు. ఈ రఫేల్ జెట్స్ ను ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించింది భారతీయ వాయుసేన. వీటి సాయంతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. భారత త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం ఇందుకు వేదికైంది. ఈ సార్టీలో భారత వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ రాష్ట్రపతితో ఉన్నారు. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ గతంలో సుఖై 30 ఎంకేఐ యుద్ధ విమానంలో పయనించారు. రాష్ట్రపతి ముర్ము 2023 ఏప్రిల్ 8న సుఖై ఫైటర్ జెట్లో గగనయానం చేశారు. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానంలో మెగా సార్టీ చేశారు. ఈ రఫేల్ జెట్స్ ను ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించింది భారతీయ వాయుసేన. వీటి సాయంతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. नहीं जा रहे